18 ఫీట్ బతుకమ్మ ప్రాసెస్ జరుగుతుందండి. మీరు చూడొచ్చు ఆ కవర్లు కూడా కప్పారు. అంటే దాని లోపల బతుకమ్మని తయారు చేస్తున్నారు ఆంజనేయులు గారు. సో మనం దాన్ని ఇప్పుడు క్లోజ్గా వెళ్ళి చూద్దాము. సో వీళ్ళంతా ఆ బతుకమ్మకు సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నారు. ఆల్రెడీ చూడొచ్చు కవర్లు వేసేసి మొత్తం మార్నింగ్ 2:30 నుంచి స్టార్ట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ బతుకమ్మ అంటే క్రేజ్ ఇంకొక ఫ్యామిలీ ఉందండి. హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజేష్ భోక్షం. మీకు చెప్పినట్టు 18 ఫీట్ బతుకమ్మ కూడా మీకు చూపిస్తానన్నాను కదా. సో దాని ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా దాని స్టఫింగ్, ఆ ఫ్లవర్స్కి సంబంధించింది ఇదంతా. సో దీని వెనకాల జరుగుతుందండి బతుకమ్మది. సో మనం క్లోజ్గా వెళ్ళి చూద్దాం ఆంజనేయులు గారు ఏం చేస్తున్నారు. సో ఇదంతా బతుకమ్మ ఫ్లవర్స్ అండి. వీళ్ళంతా పర్చేజ్ పెట్టారు ఆల్రెడీ. అరౌండ్ 2 o'clock నుంచి స్టార్ట్ అయింది ఇది. సో మీరు చూస్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫ్లవరింగ్, మొత్తం కలర్లు వేసి డిఫరెంట్ కలర్స్ వేసి అండ్ వీళ్ళంతా దీన్ని వర్క్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఆంజనేయులు గారు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో ప్రాసెస్లో ఉంది, ఇంకా స్టఫింగ్ని చేస్తున్నారు అక్కడ. మీకు క్లోజ్లో చూపిస్తానండి. మీరు చూడొచ్చు పైన హైట్లో కూడా ఇద్దరు మనుషులు నుంచొని పెట్టిన ప్రతిసారి ఆ రౌండ్కి ఆ స్టఫ్ని, అంటే ఆ ఫ్లవర్స్ కోసం స్ట్రాంగ్గా ఉండడం కోసం లోపల ఏదైతే వేస్తున్నారో ఫ్లవర్స్ని కర్ర పెట్టి మొత్తం దాన్ని లోపలికి కొడుతున్నారు, అంటే గట్టిగా ఉండడానికి కోసం. ఆంజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చూడొచ్చు వీళ్ళు దాన్ని మొత్తం ఆ స్టఫ్ని మొత్తం ఎలా కొడుతున్నారు. ఇదే ఫ్లవర్ అండి ఆంజనేయులు గారు మనకు చెప్పారు కదా, బీదర్ మహారాష్ట్ర అటువైపు వెళ్ళి తీసుకొస్తున్నామని. అది తీసుకొచ్చి దీనికి కలరింగ్ ఇక్కడే చేసుకొని ఈ బతుకమ్మ కోసం పేర్చింది ఇదంతా. సో ఫైనల్ అవుట్పుట్లో మనం చూడొచ్చండి. బతుకమ్మకు బంతి పూలు పేర్చగా కలిసి వచ్చే గౌరమ్మ కలువ పూలు చేర్చగా సిరిగల్లా దేవి పసుపు కుంకుమలందించగా పల్లె పల్లె చేరినావే బాధలన్నీ తీర్చగా సిరిమల్లెలో రామ రఘుమల్లెలో సెల్లెల్లా సెంపల్లా నవ్వులు కురవాలో సిరిమల్లెలో రామ రఘుమల్లెలో తల్లి బతుకమ్మ నీ దీవెనలుండాలో. ఇదంతా బతుకమ్మ లోపల, అంటే లేయర్ లోపల వేస్తున్నారు. ఆ మధ్యలో వేసే దాన్ని పొట్టలో అంట, దాన్ని లోపల వేయడం అనేది అంటే బతుకమ్మ పొట్ట. లేయర్ కలర్ స్టార్ట్ చేశారు, పింక్ కలర్ తీసుకున్నారు. సో ఇప్పుడే అన్ని కలర్స్ అన్ని పైకి వెళ్తున్నాయి. సో మనం ఒక రౌండ్ అయినాక మనకి ఆ కలర్ అవుట్పుట్ కనపడుతుంది అనుకుంటా. కొద్ది చూద్దాం, ఒక రౌండ్ మొత్తం అయినాక మనం చూద్దామండి. ఇప్పుడు వైట్ అయిపోయింది, వైట్ పైన పింక్ వచ్చింది, పింక్ ఫస్ట్ రౌండ్. సో మనకి ఇంకా అంత ఏం కనిపించట్లేదు ఇంకా ఫస్ట్ రౌండ్ కాబట్టి. నాకు తెలిసి ఒక 2-3 లేయర్లు వచ్చినాక మనకి పింక్ అవుట్పుట్ కనపడుతుంది. పింక్ కొంచెం ఒక లేయర్ మనకి ఇప్పుడు పింక్ కనపడుతుంది, చూసారా. సో ఇంకా పింక్ వెళ్తుంది, ఇంకొక 2 లేయర్లు పింక్ ఇంకా వేస్తారంట. సో మనం లాంగ్ షాట్లో చూస్తే వైట్ వచ్చేసి ఇప్పుడు పింక్ మనకు కనపడుతుంది. సో నాకు తెలిసి ఇంకొక లేయర్ని పింక్ వేస్తారంట. సో ఇప్పుడు అదే అంటున్నారు ఆంజనేయులు గారు, ఇంకొక లేయర్ పింక్ వేస్తారు. మీరు చూడొచ్చు నా చేతులు కూడా పింక్ అయిపోయినాయండి. చూడొచ్చు పింక్ లేయర్ అయిపోయింది, పైన గ్రీన్ కలర్ స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి.
చూడొచ్చండి, కంప్లీట్ కింద వైట్ లేయర్ అయిపోయింది. దానిపైన ఫస్ట్ లేయర్ పింక్ కలర్, ఇప్పుడు మనకి పింక్ కలర్ కనపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లేయర్గా గ్రీన్ కలర్ సెట్ చేస్తున్నారండి. సో మీరు చూడొచ్చు, గ్రీన్ కలర్ మనకి ఇక్కడ క్లియర్గా వ్యూ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక షేప్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ ఇంకొక లేయర్ వెళ్తున్నాయి కట్టలు. సో ఇక్కడ ఇంకా ఉన్నాయండి, నాకు తెలిసి ఇవన్నీ మొత్తం ఫినిష్ అవ్వాలనుకుంటా. సో ఇదంతా గ్రీన్ కట్టలన్నీ పైకి వెళ్తున్నాయి, ఫ్లవర్స్ చూడొచ్చు. ఇప్పుడు మనకి ఒక షేప్ కనపడుతుంది ఇప్పుడే, అంటే నాకు తెలిసి ఇది సగం షేప్ అయిపోయినట్టుందండి. సో ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చూడండి, లేయర్ని అడ్జస్ట్ చేయడం కోసము బ్లూ కలర్ని వాళ్ళు తీసుకొని ఆ కట్టని మళ్ళీ దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. సో మీరు చూడొచ్చు, బతుకమ్మ లేయర్గా ఆ షేప్ అదంతా. సో చూస్తున్నారు కదా ఎలా షేప్ వచ్చిందో. మీరు చూస్తున్నారు, ఆ బ్లూ కలర్ కూడా అయిపోయిందండి. దానిపైన ఇంకొక లేయర్ వైట్ లేయర్ పెడుతున్నారు. సో ఇప్పుడు వైట్ ఒక 2 లేయర్స్ వస్తాయి అనుకుంటా అండి. సో వైట్ కూడా పైకి వెళ్తుంది, మీరు చూస్తుండొచ్చు. ఒక్కొక్క కట్ట పైకి వైట్ లేయర్ పంపిస్తున్నారు వాళ్ళు. దాన్ని మళ్ళీ ఆ వైట్ లేయర్ని పేర్చుకుంటూ మధ్యలో మళ్ళీ ఆ బతుకమ్మ పొట్టలో మళ్ళీ స్టఫింగ్ పెట్టుతూ ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి లేయర్ని మళ్ళీ వీళ్ళు రీకరెక్షన్ చేస్తున్నారు. పైన వర్క్ నడుస్తుంది, కింద ఇద్దరు కటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు చూడొచ్చు, అక్కడ ఆల్రెడీ ఒక అతను కూర్చొని కటింగ్ స్టార్ట్ చేశాడు. సో ప్రతి లేయర్ మీరు చూస్తే ఆ షేపింగ్ చేస్తున్నాడు, చూడండి షేప్ వస్తుంది అక్కడ. సో ఎవరి పనులు వాళ్ళు నడుస్తూనే ఉందండి ఇక్కడ. సో చూడండి, అక్కడ వాళ్ళ వర్క్ నడుపుతున్నారు, కటింగ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు దాన్ని అడ్జస్ట్మెంట్, అంటే ఆ ఫ్లవర్స్ పెట్టే అడ్జస్ట్మెంట్ చూసుకొని వీళ్ళు దాన్ని కటింగ్ చేస్తున్నారు. సో అందరూ 2 o'clock నుంచి ఆన్ డ్యూటీలోనే ఉన్నారండి. ఇంకొక 4-5 hours ఈజీగా పడుతుంది అనిపిస్తుంది. బట్ ఒక షేప్లోకి వచ్చింది. బట్ ఇక్కడి నుంచే ఆ టాపే మెయిన్ ఇంపార్టెంట్ అంట. టాప్ పైకి వచ్చిన తర్వాతనే చాలా కష్టం అంటున్నారు. ప్రతి లేయర్కి నేను చూస్తున్నాను, ప్రతి లేయర్కి మెజర్మెంట్ చేస్తున్నారు. అంటే ఆల్ ద సైడ్స్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా మెజర్మెంట్ ఉందా లేదా, ఒక్క సెంటీమీటర్ కూడా కొంచెం కూడా ఎక్కువ రాకుండా ప్రతి సైడ్స్ 4 వైపులు వాళ్ళు మెజర్ చేస్తూ ఉన్నారు. సో మేబీ దానివల్లనేమో షేప్ ఇదంతా మనకి ఇప్పుడు మనం చూస్తున్న షేప్ పర్ఫెక్ట్గా కనపడుతుంది. అదే ఒక రీజన్ అయి ఉండొచ్చు. చూడొచ్చు ఇప్పుడు లేయర్గా ఎలా ప్రాసెస్ పైకి వెళ్ళిందో. ఇప్పుడు నెక్స్ట్ కలర్ని కూడా పైకి వెళ్తుంది. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఎలా షేపింగ్ అయిందో. సో తను ఒక్కొక్క కట్ట పైకి విసిరేస్తున్నాడు. సో అక్కడ కూడా మనం చూడొచ్చు, వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒకరి కింద, దానిపైన ఇంకొకరు కూర్చొని ఈ బతుకమ్మని చేస్తున్నారు. సో జస్ట్ వెయిట్ అండ్ సీ అండి. మనము అవుట్పుట్ ఇంకా చూడాలి ఫైనల్గా అంటే వీ హ్యావ్ టు సీ అండ్ వెయిట్. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ టాప్ వర్క్ వచ్చేసింది. కింద వైట్, పింక్, గ్రీన్, మళ్ళీ వైట్, పైన రెడ్. ఇప్పుడు ఇంకొక లేయర్ బ్లూ కలర్ అనుకుంటా అండి, కనపడట్లేదు. మనం కూడా పైకెక్కి చూడాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ టాప్ రేస్లోకి వచ్చేసింది. కింద కటింగ్ ప్రాసెస్ నడుస్తుందండి షేప్ కోసము. ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని ఇక్కడ వీళ్ళు షేపింగ్ చేస్తున్నారు. అండ్ పైన వాళ్ళు మాత్రం లేయర్గా పెట్టుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఎక్కడ టైం వేస్ట్ చేయట్లేదు, ఎవరి వర్క్ వాళ్ళు చేసేసుకుంటూ వస్తున్నారు. మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ 2 o'clock నుంచి ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫైనల్ ఫినిషింగ్ వర్క్ కోసం. దేవ్ గారు గ్రీన్ కలర్కి సిగ్నల్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆంజనేయులు గారు గ్రీన్ కలర్కి ఓకే చేసేసారు. సో
లైక్ మనకి సీఎం హోమ్ మినిస్టర్ ఎట్లనో ఇక్కడ కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. శ్రీదేవి గారు వచ్చి ఆర్డర్స్ ఇచ్చేసారు. ఇప్పుడు ఆంజనేయులు గారు దాన్ని ఫాలో చేయబోతున్నారు. శ్రీదేవి గారు వచ్చారు ఓవర్లుక్ చేయడానికి. సో ఆంజనేయులు గారు ఇప్పుడే అడుగుతున్నారు శ్రీదేవి గారిని. సో బయలుదేరి ఉరికే పాప పరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే ఏ కలర్ పెట్టాలి ఓవర్లుక్ చేస్తూ ఆంజనేయులు గారు చెప్తున్నారు. దాని ప్రకారంగా ఇక్కడ ఆంజనేయులు గారు ఫాలో అవుతున్నారు. మీరు చూడొచ్చండి ఇప్పుడు
మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి షేప్ మొత్తం. సో పైన ఒకటి పెట్టాలంట, అదొక్కటి పెడితే శిఖరం ఒకటి పెడితే మొత్తం బతుకమ్మ అంతా అయిపోయినట్టే. సో మీరు చూసినట్టు చూడండి, వైట్ లేయర్, పింక్, దాని తర్వాత గ్రీన్, వైట్, రెడ్, మళ్ళీ బ్లూ కలరు, మళ్ళీ అక్కడ వైట్, మళ్ళీ పింక్, గ్రీన్, రెడ్, వైట్, మళ్ళీ బ్లూ, వైట్, అక్కడ దాకా షేప్ అయిపోయిందండి. పైన శిఖరం ఒకటి పెడితే ఆల్మోస్ట్ ఈ బతుకమ్మ ఫినిష్ ఇక్కడ. కానీ దాని తర్వాత ఈ వైట్ లేయర్స్ ఏదైతే మీరు చూస్తున్నారో వీటిలో మళ్ళీ డెకరేషన్ జరుగుతుంది. అంటే బంతి పూలతోటి డిఫరెంట్గా డెకరేట్ చేసి మళ్ళీ చేస్తారు. సో ఇదంతా ఇంకొక 4 గంటలు పట్టచ్చండి. అంటే అరౌండ్ ఇప్పుడు 9 అవుతుంది, ఇక్కడ నుంచి ఇంకొక 4 గంటలు వేసుకోవచ్చు. ఇది ఓన్లీ డెకరేషన్ చేయడం వరకే. దాని తర్వాత అమ్మవారిని డెకరేట్ చేస్తారు. సో అది ఇంకొక ½ an hour to 1 hour, అది ఫైనల్ ఫినిషింగ్ టచ్లో. సో మనం ఇప్పుడు చూస్తుంది జస్ట్ ఒక అవుట్పుట్ వర్కే. మీరు చూసినట్టయితే పింక్ పైన గ్రీన్, దానిపైన మళ్ళీ రెడ్, వైట్, సేమ్ అదే కాంబినేషన్ మూవింగ్ అండి పైకి. ఇంకా సో ఇంకా స్టిల్ ఇంకొక 3 to 4 లేయర్స్ ఇంకా ఉంది. మీరు చూడొచ్చు పైన టాప్ మోస్ట్లో మళ్ళీ టైయింగ్ అవుతుంది. సో ఇక్కడేమో ఇతను కటింగ్ చేసుకుంటూ వస్తున్నాడు, షేప్ చేసుకుంటూ. సో మీరు చూడొచ్చు అంతా మొత్తం లేయర్ షేప్ కట్టించుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ దాన్ని ఎక్కడైనా అప్ అండ్ డౌన్ దాన్ని మళ్ళీ చెక్ చేసుకున్నారంటే స్మూత్ ఫినిషింగ్ ఉన్నాడు. చిన్న చిన్న స్టిక్స్ అన్నీ కట్టుకున్నాడు. అటు సైడ్ ఒక, ఇటు సైడ్ ఒక. టైం వచ్చేసి అందరూ పని చేస్తారు. అంటే పని చేసిన వాళ్ళు పని చేస్తున్నారు, కింద కటింగ్ చేసిన వాళ్ళు కటింగ్ చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ తెలుస్తూనే ఉన్నది. అంటే ఇంత పెద్ద బతుకమ్మ చేసేప్పుడు టైం ప్రాసెస్ చాలా ఎక్కువ అవుతుంది. డిలే ఉంటే మంచి ప్రాబ్లం అవుతుందని చెప్పారు. వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఇంత తొందరగా ఫినిష్ చేయడం ఇక్కడ నుంచి ఇంకొక 4 నుంచి 5 గంటలు పడుతుందంట. సో మనం చూస్తున్నాము ఒక షేప్ మాత్రమే వచ్చింది బతుకమ్మ. ఫైనల్గా మనకి ఆ వైట్ వేసిన బతుకమ్మ కదండి, దాంట్లో మళ్ళీ ఫ్లవర్స్ తోటి మళ్ళీ డెకరేషన్ ఉంటుంది. మళ్ళీ మీరు చూసారంటే పైన టాప్ లేయర్లో మళ్ళీ ఆ ఫ్లవర్స్ ఏదైతే కట్ చేసిన ఫ్లవర్స్ ఉందో దాన్ని మళ్ళీ ఫిల్ చేస్తారు. అంటే దానిపైన ఇంకొక లేయర్, ఇంకొక కలర్ రాబోతుంది. సో చాలా ఎగ్జైట్గా ఉన్నది. నేను కూడా అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది అని చూడాలని. సో వెయిటింగ్ చేయండి.